రోడ్ల విస్తరణ, భవన సముదాయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, రవాణా వ్యవస్థల ఏర్పాటు ఇలా పని ఏదైనా మొదట నష్టపోతోంది వృక్షజాతి. ఫలితంగా వందల ఏళ్ల నాటి వృక్ష సంపద కనుమరుగవుతోంది. నరికివేతను చూసి అయ్యో అనేవారి తప్ప ప్రత్యామ్నాయం గురించి ఆలోచించేవారు తక్కువ. ఓ ప్రకృతి ప్రేమికుడు మాత్రం గొడ్డలి వేటుకు బలయ్యే వృక్షాల్ని అక్కున చేర్చుకుని పునర్జన్మ ప్రసాదిస్తున్నాడు. అరుదైన మొక్కలు, వృక్షాలు ఎక్కడ కనిపించినా వ్యయ ప్రయాసలు కోర్చైనా వాటిని తన వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తున్నాడు. మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాడు. మానవ సంబంధాలకు తిలోదకాలిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎంతసేపు తమ గురించి, తమ వారి గురించే తప్ప సమాజానికి ఉపయోగపడే పని చెయ్యాలి అనుకునేవారు చాలా తక్కువ. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలా తమ ఇష్టాన్ని జోడించి నలుగురికి ఉపయోగపడేలా పనులు చేసేవారున్నారు. అలాంటి కోవకే చెందుతాడు రామ్దేవ్ రావు. మొక్కలంటే తనకు ఎంతో ప్రాణమని చెప్పే రామ్దేవ్ రావు ఓ వ్యాపారవేత్త. వ్యాపార లావాదేవీల నిమిత్తం ప్రపంచ నలుమూలలా పర్యటిస్తారు. రామ్దేవ్ తండ్రి అటవీ శాఖలో గుత్తేదారుగా పనిచేయటం వల్ల అడవుల్లో తిరుగుతూ అక్కడ పెరిగే వివిధ రకాల మొక్కలపై అవగాహన పెంచుకునేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 50% ఆఫ్ నా టైంని నా రెగ్యులర్ బిజినెస్ కోసము, మిగతా టైంని బొటానికల్ గార్డెన్స్, తర్వాత వచ్చేసేసి నర్సరీస్ అవన్నీ విజిట్ చేసి చిన్న చిన్న మొక్కలు, గింజలు రేర్గా ఉండేటివి తీసుకొచ్చేసేసి బ్యాగ్లో తెచ్చేసి మా ఫామ్లో పెడుతుండేవాడిని. అలా మొదలై తర్వాత వ్యాపార రంగంలో స్థిరపడిన రామ్దేవ్ ఓవైపు ఆ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు అరుదైన మొక్కల సేకరణను అలవాటుగా మార్చుకున్నారు. వేల రకాల వృక్ష జాతులను సేకరిస్తూ వాటన్నింటినీ రంగారెడ్డి జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రంలో నాటుతున్నారు. ఒక 100 ఎకరాలలో ఒక బొటానికల్ గార్డెన్ నా ఓన్గా తయారు చేసేసి అందరికీ ఒక ఇనిషియేటివ్గా ఉందామని చెప్పి నాకు అనిపిస్తుంది. దాని గురించి అని చెప్పేసి నేను చాలా కష్టపడి డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలా శ్రమతో పాటు డబ్బు వెచ్చించి దాదాపు 50 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశాము. పక్కనే కనిపించే మొక్కల్ని తీసుకొచ్చి నాటటానికి ఇబ్బంది పడే ఈ రోజుల్లో అరుదుగా కనిపించే వృక్ష సంపద ఎక్కడున్నా వాటిని తీసుకొచ్చి పెంచడం రామ్దేవ్కు అలవాటు. ఇందులో భాగంగా అర్జెంటీనా, ఉరుగ్వే, బ్రెజిల్, చైనా, ఇటలీ, మెక్సికో వంటి దేశాల నుంచి వివిధ రకాల వృక్షాలను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ చెట్టు వచ్చేసేసి ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసామండి. ఇది దాదాపు 1200 సంవత్సరాల చెట్టు. ఈ చెట్టు వచ్చేసేసి ఆలివ్ చెట్టు. దీంట్లోంచే మనం ఆలివ్ ఆయిల్ తీస్తారు. ఇది వియత్నాం నుంచి తీసుకొచ్చిన చెట్టు అండి. ఇది చూడండి, ఇది ఒక రైతు వాళ్ళ పొలం గట్టు మీద పెంచుకున్నది. ఇది మామూలు చెట్టులాగా కాకుండా అతని క్రియేటివిటీని, అతని ఆర్ట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక వింతగా ట్విస్ట్ చేశాడు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసామండి. ఒక ట్రీ ఆర్టిస్టు దీన్ని డిజైన్ చేసి తయారు చేశాడు. ఇది చూడండి, ఇది అక్కడ ఒలింపిక్స్ జరిగినాయి. ఆ ఒలింపిక్స్ సందర్భంగా ఒలింపిక్స్ రింగ్స్ ఇక్కడ వేశాడు.
ఇప్పటి వరకు 15,000 వృక్షాలను సేకరించిన రామ్దేవ్రావు నరికివేతకు సిద్ధంగా ఉన్న భారీ వృక్షాల్ని సైతం తీసుకొచ్చి వాటికి తిరిగి ప్రాణం పోయడం అలవాటుగా చేసుకున్నారు. ఇటీవల అలాంటి ఒక విషయంతోనే వార్తల్లో నిలిచారు. మహేశ్వరంలోని మన్సాన్ పల్లిలో ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రాన్ని స్థిరాస్తి వ్యాపారులకు అప్పగించడం, అందులో ఉన్న 1500 ఏళ్ల నాటి ఆఫ్రికా జాతికి చెందిన భారీ వృక్షాన్ని వాళ్లు తొలగించేందుకు సిద్ధమవడం తెలుసుకుని ఆ చెట్టుకి తిరిగి ప్రాణం పోశారు. తనే కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. దానికి చాలా శ్రమపడి దాన్ని దాదాపు ఒక 6 రోజులు దాన్ని కొమ్మలు రిమూవ్ చేసి దాన్ని వేర్లు కట్ చేసేసి దానికి ట్రీట్మెంట్ చేసి కెమికల్ ట్రీట్మెంట్ చేసి చేయడానికి ఒక 6 days పట్టింది. అట్లాగే 150 టన్ క్రెయిన్లు 2 ఉపయోగించాము. తర్వాత ట్రైలరు హైదరాబాద్లోనే లేదు దాన్ని మోసగలిగే ట్రైలరు, 85 టన్ ఉంది అది. అందుకని చెప్పేసి బాంబే నుంచి స్పెషల్గా ఒక ట్రైలర్ తెప్పించాము. దాదాపు 10 నుంచి 11 లక్షల వరకు మాకు ఖర్చు వచ్చింది టోటల్గా. దాన్ని కాపాడాము. అలాగే రహదారుల వెడల్పు సమయంలో ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద మర్రి వృక్షాలను R&B సిబ్బంది నరికివేస్తుంటే చలించిపోయిన రామ్దేవ్రావు డబ్బులు వెచ్చించి మరీ వాటిని ట్రాన్స్లొకేషన్ పద్ధతిలో తన క్షేత్రానికి తరలించి పునర్జీవం పోశారు. ఇప్పటి వరకు వేప, మామిడి, ఈత చెట్లను ట్రాన్స్లొకేషన్ విధానంలో తరలించి విజయవంతమైన రామ్దేవ్ చుట్టుపక్కల గ్రామాలు, రైతుల్లో మొక్కలు పెంపకం, వాటి ప్రాధాన్యతను వివరిస్తూ పర్యావరణ హితమే లక్ష్యంగా సాగుతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చేసి వాళ్ళకి ఇష్టమైన మొక్కల్ని మా దగ్గర తీసుకోవచ్చు. ఇది కాకుండా మన దగ్గరలో రోడ్ వైండింగ్లో పోయే చెట్లను ఒక 5-6 years బ్యాక్ ఇక్కడ గండిపేట రోడ్ వైండింగ్లో పోతున్నప్పుడు ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో నేను చెట్లను ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎట్లాగా అని చెప్పేసి ఇంటర్నెట్లో చూసి నేర్చుకొని 250 చెట్లని నా వాలంటరీగా 45 lakhs ఖర్చు పెట్టి నేను మా ఫామ్లో పెట్టాను. అవి ఇప్పుడు దాదాపు 220 వరకు సర్వైవ్ అయినవి. యాక్చువల్గా ఎవరైనా సరే మాకు ఫోన్ చేస్తే ఆ చెట్లు మేము కాపాడుతాము, తీసుకొచ్చేసి మా దగ్గర పెడతాము. ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు ఫామ్ హౌస్లో ఏమైనా కట్టుకునేప్పుడు వాళ్ళకి మొక్కలు కావాలనుకుంటే ఆ మొక్కలు వాళ్ళు తీసుకొని వెళ్ళవచ్చు. బట్ దీనికైనా ఖర్చులు వాళ్ళు భరిస్తే సరిపోతుంది. 100 ఏళ్ల నాటి వృక్షాలను నరికివేయడం తనను ఎంతో బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రామ్దేవ్ అలాంటి వృక్షాలు ఎవరి వద్దైనా ఉంటే తనకు సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వింతైన మొక్కలు, విభిన్న రకాల జాతి మొక్కల పట్ల ఆసక్తి కనబర్చేవారంతా రామ్దేవ్ గార్డెన్ కు స్వయంగా విచ్చేసి వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వేలు మొదలు లక్షలు విలువ చేసే అరుదైన మొక్కలు రామ్దేవ్ గార్డెన్లో అందుబాటులో ఉన్నాయి. యాక్చువల్గా ఒక ఫుల్లీ గ్రోన్ చెట్టు దాదాపు ఒక 100 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు ఉన్న చెట్టు, మంచిగా గుబురుగా ఉండే చెట్టు మనకి 60 లక్షల విలువ చేసే ఆక్సిజన్ని ఎవ్రీ ఇయర్ మనకి ఇస్తుంది. మనం దానికి ఇంత ఒక చెంబుడు నీళ్ళు కూడా పోయాల్సిన పని లేదు ఆ పెద్ద వృక్షమైన తర్వాత. అట్లాంటి విలువైన చెట్లను నరికి పారేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. దాని గురించి అని చెప్పేసి నేను నా తాహతుకు తగ్గట్టుగా కొన్ని రేర్ మొక్కలను తీసుకొచ్చాను, మా ఫామ్లో పెట్టాను. మిగతా వాళ్ళని కూడా ఇనిషియేట్ అయ్యి ఇలాగ మొక్కల్ని కాపాడాలని చెప్పేసి నేను అంటున్నాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో బొటానికల్ గార్డెన్స్ ను తీర్చిదిద్దడం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, అధికారులు సహా ఎంతో మందిని రామ్దేవ్ సంప్రదించారు. అయినా ఎవరూ ఆసక్తి చూపకపోవడం వల్ల తనే ఆ దిశగా ముందడుగు వేశారు. 100 ఎకరాల్లో బొటానికల్ గార్డెన్ ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన ఇప్పటి వరకు మొక్కల సేకరణ కోసం 50 కోట్ల వరకు ఖర్చు పెట్టారంటే ఆశ్చర్యం వేయక మానదు. తన లక్ష్యాన్ని సాధించటం కోసం మరో 50 కోట్లు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. వృక్షాలు నరికివేయడం ఎంత సులువో వాటిని కాపాడటం అంత కష్టం. ఈ విషయాన్ని పట్టించుకునేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రామ్దేవ్. ఒక్క ఊర్లో ఒక గ్రూపు వాళ్ళు 200 మహావృక్షాలను నరికేస్తున్నారు. ఒక్క మొక్క నాడదామని చెప్పేసి ఒకరికొకరు ఫీలింగ్ లేదు. ఇక్కడ ఎండాకాలంలో
వచ్చేసి వర్షాలు లేక గత 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్క రైతు 200 బోర్లు వేశారు మొత్తం ఈ ఊరు విలేజ్ మొత్తంలో. ఇవన్నీ వర్షాలు ఎందుకు లేకుండా పోతున్నాయంటే ఒకటే సింపుల్, ఇది వృక్ష సంపద లేక. ఇప్పుడు ఎడారి అయిన సిచ్యువేషన్లో ఉండడానికి ఇంకా ఎడారి అవుతుంది తప్ప దాని గురించి ఇంకా ఇదే సిచ్యువేషన్ లేదు. రామ్దేవ్ బొటానికల్ గార్డెన్లో 12 నుంచి 15 వేల వరకు చెట్లున్నాయి. ఇందులో దాదాపు 1000 రకాల వృక్ష జాతులున్నాయి. ఇవే కాకుండా మరిన్ని జాతులకు చెందినవి, వింతైనవి తీసుకువచ్చి నాటాలన్నది ఇతని ఆశయం. చూసేవారికి అదో దృశ్య కావ్యంలా కనిపించాలన్నది రామ్దేవ్ తాపత్రయం. ఇంపార్టెన్స్ ఎందుకు అనంటే యాక్చువల్గా మనం వచ్చేసి అందరూ ఇక్కడ జూ అనేది కామన్ అయిపోయింది. యాక్చువల్గా మన స్టేట్లో దాదాపు అంటే మన 2 స్టేట్లు కలిపితే 5 జూలు ఉన్నాయి, కానీ ఒక్క బొటానికల్ గార్డెన్ లేదు. ఇప్పుడు జూకి వెళ్ళి మన విద్యార్థులు కానీ పెద్దలు కూడా జంతువులను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అట్లాగే చెట్లు కూడా అన్ని రకాల వింతైన చెట్లు ఉన్నాయి. అలాంటి వింతైన చెట్లు పెట్టి ఒక బొటానికల్ గార్డెన్ చేస్తే అందరికీ ఎడ్యుకేటివ్గా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేసిన విధంగా ఉంటుంది. జంతు ప్రదర్శనశాలలు పెట్టినట్టే బొటానికల్ గార్డెన్స్ ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించే రామ్దేవ్, పండగలు పబ్బాలకు ఇతరులకు మొక్కల్ని కానుకగా ఇవ్వడం కూడా అలవాటు చేసుకుంటే సమాజానికి మరింత మేలు చేసిన వారవుతారని అంటున్నారు. సంప్రదాయానికి భిన్నంగా ఇచ్చే ఇలాంటి బహుమతులు తీసుకున్నవారు కూడా వాటి వల్ల స్ఫూర్తి పొందుతారన్నది ఆయన ఉద్దేశం. దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ పుట్టినరోజు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టినరోజు ఎలాంటి ఏదైనా గుర్తుగా వాళ్ళ మంచి సిచ్యువేషన్కి మంచి దీనికి వాళ్ళకు జాబ్ వచ్చినప్పుడు ఒక జాబ్కి వచ్చిన ఆనందంలో ఒక చెట్టు నాటండి. వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ఆనందంలో ఒక మొక్క నాటండి. పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు 2 మొక్కల్ని దగ్గర పెట్టి పాతండి. ఆ గ్రోత్ని చూసి వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాన్ని చెట్టుకి అనుబంధంగా పెంచుకోవడం బెటరు. అనుకున్న లక్ష్యాన్ని సాధించటం కోసం వ్యాపార నిర్వహణ బాధ్యతలు కూడా వేరేవారికి అప్పచెప్పి పూర్తిగా ఈ వైపే అంకితం కావాలని భావిస్తున్నారు రామ్దేవ్. చివరికి అసలు మీరు అందరూ నవ్వుతారేమో నాకు తెలీదు, బట్ మా ఫ్యామిలీలో మా వైఫ్కి మా పిల్లలకి చెప్పాను, వచ్చేసి ఇప్పుడు నేను చనిపోతే నన్ను భూమిలో పెట్టకండి, తర్వాత కట్టెలు పెట్టి కాల్చకండి, ఒక పెద్ద ట్రంక్ ఉన్న చెట్టు తీసేసి దానికి త్వరలో పెట్టండి నన్ను అని చెప్పాను. అంతగా నేను లవ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు చెట్లు అంటే నాకు ఎంత ఇష్టమో. మొక్కను పెంచుకోవాలంటే అందుకోసం చాలా సమయం వెచ్చించాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకునేవారు చాలా మంది. అయితే ఇంట్లో పెంపుడు జంతువుల కోసం ఉపయోగించే సమయం, వాటి కోసం పెట్టే ఖర్చు కన్నా ఓ మొక్క సంరక్షణకు చాలా తక్కువే అవుతుందంటారు రామ్దేవ్. తాత్కాలికంగా తోడుండే వాటి పట్ల శ్రద్ధ కనబర్చే మనుషులు జీవితాంతం మనకు అండగా ఉంటూ పర్యావరణ సమతుల్యతను కాపాడే చెట్టు విషయంలో ఎందుకు ఆసక్తి చూపరో అర్థం కాదంటారు. మానవాళి మనుగడ సాగించాలంటే పర్యావరణ పరిరక్షణ చేసి తీరాల్సిందేనని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడమే మార్గమంటున్న ఇలాంటి వారి నుంచి అంతా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.